డానియల్ కృపారాజు గారి అరుణ్ బాబు గారి చర్చిలో నేను కూడా సభ్యుడిని. దేవుడి కృపను బట్టి వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకు సహాయం చేస్తున్నారు. భాస్కర్ గారు కూడా అవకాశం ఇస్తూ ఇక్కడ మీటింగ్ అని చెప్పినప్పుడు మీరు కూడా రెండు బ్రదర్ మన అందరం కలిసి దేవుడు వాక్యం పంచుకుందామని చెప్పి సంతోషంగా అంగీకరించారు. మిమ్మల్ని అందరం చూడటం చాలా సంతోషం. ఈ సాయంకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి ఆయన ఆరాధించడానికి స్తుతించడానికి మనకి ఇచ్చిన ధన్యతను బట్టి ఆయన వందనాలు చేద్దాం. ముందుగా ఒక పాట మరి ఒక శరణం పాడతానంటే యేసన్న గారి పాటని సరిదారెవరు నా ప్రియుడని యేసయ్య. సరిదారెవరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిదారెవరు నా ప్రియుడైన యేసయ్యకు, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సరిదారెవరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిదారెవరు నా ప్రియుడైన యేసయ్యకు. పునరుత్థానుడే జయశీలి మృతిని జయించి లేచినాడే, పునరుత్థానుడే జయశీలి మృతిని జయించి లేచినాడే, శ్రేష్టమైన పునరుత్థాన బలము ఇచ్చినాడే, నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నవాడే, శ్రేష్టమైన పునరుత్థాన బలం, నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నవాడే, సరిదారెవరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిదారెవరు నా ప్రియుడైన యేసయ్యకు. హల్లెలూయా. సర్వస్సుకు వందనాలు చెల్లుతాం. ఆయనకి ఎవరు సాటైన వారు లోకంలో లేరు, మనందరికి తెలుసది. అన్ని నామముల కంటే పైనామం కలిగిన వాడు, ఆల్ఫా ఒమేగా, మొదటివాడు కడపటివాడు ఉన్నవాడు అన్నవాడు ఆయనే. సాంగ్ ఆఫ్ సాంగ్స్ పరమగీతంలో సలోమి చెప్తుంది, నా ప్రియుడు అతి సుందరుడు, 10,000 మంది కంటే అతి సుందరుడు అని చెప్తారు. దేవుడు ఎవరితో నన్ను పోలిస్తాడు మీరు అడుగుతున్నాడు. దేవుడికి సాటైన వారు ఎవరు లేరండి. యేసు ప్రభు వారికి సాటైన వారు దేవుడు ఎవరు లేరు. అందరూ మరి మేము దేవుళ్ళు మేము భావాలని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు. కానీ మన కోసం ప్రాణం పెట్టి శిలువలో రక్తం కార్చి మృతుడై మృత్యుంజయుడైన వాడు ఎవరన్నా ఉన్నారంటే అది యేసు ప్రభు వారు. హల్లెలూయా. మనం ఆయన నమ్మి ఆయన విశ్వసిస్తున్న మనం ఎంతో ధన్యులు. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా విమోచించిన నిన్ను పోలిన వాడు ఎవడు. మనకంటే గొప్పవాడు ఎవడు లేడండి. దేవుని బిడ్డలని చెప్పుకోవడానికి మనకు ధైర్యం ఉంది. దేవుడే మనకు ఆధిక్యత ఇచ్చాడు. మనమేదో గొప్పవారమని లేదా ఆయనకి ఇష్టలో ఉన్నామని మనం చేసే ప్రార్థనలు ధర్మకార్యాలు ఇచ్చే కానుకలు అవి కాదు కానండి. ఆయన మనల్ని ప్రేమించాడు, ఆయన ప్రాణం పెట్టాడు. మనం ఆయన కోరుకోలేదు, ఆయనే మనల్ని కోరుకొని పరలోకం విడిచిపెట్టి మనిషిగా మానవ రూపం ధరించి రక్తమాంసాల్లో పాల్గొడి మనలో 33.5 సంవత్సరాలు జీవించి మృతుడై మృత్యుంజయుడై 3వ దినం లేచాడు. ఆయన అనుసరిస్తున్న మనం మరి ఆయనకి నిజమైన బిడ్డలుగా ప్రియమైన బిడ్డలుగా ఉంటున్నామా, లేదా మన అవసరాల కోసం దేవుడిని వాడుకుంటూ
మరి ఇది అవసరం తీరిపోయిన తర్వాత చాలామంది అవసరాలు ఉన్నప్పుడు దేవుడు నాకు కావాలంటారండి. దేవుడు అవసరం తీరిపోయిన తర్వాత దేవుడిని మర్చిపోయే పరిస్థితి మనకుంది. మనం అలా ఉండకుండా ఆయనకు నమ్మకంగా విశ్వాసంగా ఇతడు అబ్రహాము కుమారుడే, ఈమెయో అబ్రహాము కుమార్తె అనిపించుకునేలాగా అలాంటి ప్రవర్తన తీరు మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథంలో ఒక మాట చూస్తాం. యోబు గ్రంథము 19వ అధ్యాయం 25వ వచనం. యోబు 19:25. యోబు గ్రంథము 19:25. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగును. చాలండి, మన దేవుడు సజీవుడు. యోబు గారు చెప్తున్నారు. మనం కూడా అలాంటి ధైర్యం సాక్ష్యం కలిగి ఉన్నామా? అయితే నా విమోచకుడు సజీవుడు, ఆయన భూమి మీద మరలా నేను చూస్తాను. ఎప్పుడు యోబు గారి కాలం ఎప్పుడు, యేసు ప్రభువు జీవించింది ఎప్పుడు అయినా సరే దేవుడిని ఆత్మలో మనం చూడగలుగుతాం. ఏ తరం వారైనా యోబు గారు పలికిన మాట ఇప్పుడు మనందరం పలకాలి. ఆయన సజీవుడైన వారిని మృతుల్లో మీరు ఎందుకు వెతుకుతున్నారని లేఖనం సెలవిస్తుంది. పునరుత్థానాన్ని జీవాన్ని నేనే అని యేసు ప్రభువు సెలవిస్తున్నారు. నేనే అని చెప్పగల సామర్థ్యం, సత్తా, ధైర్యం ఉన్న దేవుళ్ళు ఎవరు మనం చూడలేమండి. అది ఆయన పరిశుద్ధుడు, సకల ఆశీర్వాదాలకు ఆయన కారణభూతుడు. నాలో లోపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని దేవుడు ప్రపంచానికి సవాలు విసిరాడు. ఆయన పుట్టుక ప్రపంచానికి ఒక చరిత్ర. క్రీస్తుకు పూర్వం, క్రీస్తు తర్వాతని, బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అని మనం చెప్తూ ఉంటాం. మన జన్మదినం కానీ ఏదైనా చెప్పాలంటే క్రీస్తు శకం అని చెప్తాం. ఆయనతో శకం ఆరంభమైంది. ఆయనే శకపురుషుడు, యుగపురుషుడు కాబట్టి ఆయన ఆరాధిస్తున్న మనం మరి ఆయన చెప్పిన కట్టడలకు, ఆజ్ఞలకు లోబడి ఆయన చెప్పినట్టుగా మనం జీవిస్తున్నామా? లేదంటే మన ఇష్టానుసారం జీవిస్తూ ఇలా ప్రార్థనకు వచ్చినప్పుడు, ఆదివారం ప్రార్థనకు వెళ్ళినప్పుడు ఎంతో భక్తిగా, భయంగా కనబడి మరి సోమవారం నుంచి శనివారం వరకు మన ఇష్టానుసారం జీవిస్తే దేవుడు మరి మనల్ని బట్టి సంతోషించడే. ఆయన మరీ గాలి రేపేవారు అవుతాం, కానీ ఆయన సంతోషించే జీవితాలు మనలో ఉండవు. భక్తి మనం పైకి ఎలా ప్రకటిస్తున్నామో మన అంతరంగంలో కూడా ఆ శక్తి ఉండాలి. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన అనేకులు మనం చూస్తూ ఉంటాం. మనం అలా ఉండకూడదు. ఈరోజు క్రైస్తవత్వం చూస్తే నేతి బీరకాయలు, మీ అందరికి తెలుసుంటే పల్లెటూరు సైడ్ ఉంటుంది, నేతి బీరకాయలు అంటారు. నేతి బీరకాయలు ఎంత నెయ్యి ఉంటుందండి? ఏమీ ఉండదు, దాని పేరే నేతి బీరకాయ. అలాగే మనం క్రైస్తవం అని పేరు పెట్టుకున్నాం, కానీ మరి మనలో దేవుని క్వాలిటీస్, దేవుని గుణాలు, లక్షణాలు మళ్ళీ ఎన్నున్నాయి. నేను పరిశుద్ధుడైన ఉన్నలాగున మీరును అన్ని విషయంలో పరిశుద్ధుడై ఉన్నామని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మనలో పరిశుద్ధత ఎంత ఉంది? ఆయన ఇచ్చే ఆజ్ఞలు, కట్టడలు మనం పాటిస్తూ ఆయన ఇచ్చే దీవుల ఆశీర్వాదాలు మనం పొందుకుంటున్నామా? లేదా అవసరానికి ఏదో మందిరానికి వెళ్ళాలి కాబట్టి ఇస్తున్నాం, కానుకలు ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాం, కానీ మన హృదయం ఆయనతో సరి అయిన ఉందా? రోజు ఆయనతో మనం సహవాసం చేస్తున్నామా? మన ప్రార్థన జీవితం ఎలా ఉంది? యేసుప్రభు గారి దేవాది దేవుడేంటి వేకునే లేచి ఇంకా రాత్రి ఉండగానే అరణ్య ప్రదేశానికి ప్రార్థన చేసుకోవడం వెళ్ళినట్టుగా మనం చూడగలం. దేవుడికి ఎంత ప్రార్థన అవసరమైనప్పుడు మనుషులకు మనం ఎంత ప్రార్థన కావాలండి? మనం ఎంత ప్రార్థన చేస్తున్నాం? దేవుడు ప్రతి మనిషికి 24 గంటల సమయం ఇచ్చాడు కదా. 24 గంటల్లో దశమ భాగం అంటే 2 గంటల 40 నిమిషాలు. మరి మనం 2 గంటల 40 నిమిషాలు ప్రతిరోజు ఆయనతో గడుపుతున్నామా? లేదా మరి ఏదో తూతూ మంత్రంగా ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతే అలా అవ్వదు. బైబిల్ చదువుతున్నాం, ఆ క్యాలెండర్లో ఆ వాక్యం చదివి ఇవాళ నేను బైబిల్ చదివాను అనుకునే భక్తులు చాలామంది ఉన్నారు. అలాగే బైబిల్ తీసి ఎక్కడ ఏది వస్తే అది చదివేవారు ఉన్నారు. అలా కాకుండా రెగ్యులర్గా మరి నిరంతరం ఆయనతో మన సహవాసం చేసేవారు ఉండాలి. ఆయన చెప్పిన ఆజ్ఞలకు మనం లోబడి ఉండాలి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పులు చేయవాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు పోలి ఉంటారని మత్తయి సువార్తలు మనం చూస్తాం. ఆయన మాటలు వింటున్నాం, కానీ మనలో అవి అప్లై చేసుకుంటున్నామా? ఆయన చెప్పేది ఏంటి, మనం చేసేది ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించుకున్నామా? మనం ఒకసారి ఆగి పరీక్షించుకోవాలి. అపోస్తల కార్యాలు ఒక మాట చూడండి. అపోస్తల కార్యములు 2:24. అపోస్తల కార్యముల గ్రంథము 2 అధ్యాయం 24 వచనం.
ఆయనను బంధించి ఉంచుట మరణము ఆయనను బంధించుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. చాలమ్మా ఆయనను లేపెను. మరణము ఆయనను బంధించుట అసాధ్యము. చాలా మంది శిలువలో వేలాడుతున్న యేసుని చూసి మీ దేవుడు ఏం తమ్ముడు 3 మేకులు విడిపించుకుని రాలేదని అపహాస్యం చేస్తుంటారు. అప్పుడు సిలువ వేసినప్పుడు కూడా అలాగే నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే సిలువ నుంచి దిగరా, నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించమని. ఏలి ఏలి లామా సబక్తాని అనే 4వ మాట ఆయన పలుకున్నప్పుడు ఏలి అని పిలుస్తున్నాడు అనుకున్నారు అజ్ఞానులు. దేవుని అర్థం చేసుకున్న మనుషులకు అంత ఈజీ కాదండి. దేవుడు అంటే అనంత జ్ఞాని అన్నాడు. మనకిచ్చిన జ్ఞానం కొద్దిపాటి జ్ఞానంతో దేవుడిని మనం లెక్క కట్టలేదు. ఆయన లెక్కలు వేరు, మన లెక్కలు వేరు. యెషయా గ్రంథంలో మనం చూస్తాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనంలో నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో మీ పట్ల నా తలంపులు అంత ఉన్నతంగా అని దేవుడు సెలవుస్తున్నాడు. మరి మన పట్ల, నీ పట్ల, నా పట్ల దేవుడు చాలా ఉన్నతమైన అనుభవాలు, తలంపులు కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుని తలంపులు ఏంటంటే మనం అది జ్ఞాపకం చేసుకుంటాం కదా రెగ్యులర్గా. ఉదయం లేవగానే దేవుడికి ప్రార్థన చేసి, ప్రభువా గత రాత్రంతా నీవు నన్ను కాచి కాపాడి ఉదయకాల సమయంలో నూతన దినంలో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు. నిద్రించిన వారు 27,000 మంది రాత్రి మరి శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోతున్నారు. కానీ మనం సజీవ లెక్కన దేవుడు ఉంచాడంటే మనకి దేవుడికి కృతజ్ఞత చెల్లిస్తున్నాము. ఈ దినచర్య అంతా నన్ను కాపాడు ప్రభు అని. దినచర్య అంతా మనకి ఇచ్చిన పనులు బట్టి మనం చేస్తూ, పనిలో యథార్థంగా నమ్మకంగా జీవిస్తూ, మరి మనకిచ్చిన చదువు కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ ఏదైనా దానిలో మనం నమ్మకత్వం చూపించాలి దేవుడికి. మరలా రాత్రి పడుకోబోయే ముందు దేవుడికి కృతజ్ఞత చెల్లించి దినమంతా నన్ను కాచి కాపాడు. ఇలా బయటికి వెళ్ళి తిరిగి మళ్ళీ రానిది మనుషులు అనేక మందిని మనం చూస్తూ ఉంటాం. ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే జీవితం ఉంది. ఇప్పుడు ఇలా ఉన్నాం, తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. అయితే ఈ సమయం దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరి ఆయనలో మనం ఎంత నిజాయితీగా, నిక్కచ్చిగా, న్యాయంగా, యథార్థంగా ప్రవర్తిస్తున్నామనేది మనం తెలుసుకోవాలి. ఒకవేళ ఈ పునరుత్థాన దినంలో దేవునికి ఆయాసకరంగా, దుఃఖకరంగా మనం ప్రవర్తించుంటే మన ప్రవర్తన మనం సరి చేసుకుని దేవుల్లో నడిస్తే అది ఎంతో ధన్యత, ఆశీర్వాదకరం, జీవనకరం. మరి దేవుడు పూర్వంలాగా ఉండాలని మనం కోరుకోవట్లేదు. ఎప్పటికప్పుడు మనం నిత్యనూతనంగా పక్షిరాజు యవ్వనం వల్ల నీ యవ్వనం కొత్త దగ్గుచుండునట్లు అని యెషయా గ్రంథం మనం చూస్తాం. ఎప్పటికప్పుడు మనం ఆత్మీయ జీవితంలో మరి నిన్నున్న ఆత్మీయ అనుభవం ఇవాళ కొత్త అనుభవం పొందుకునేవారుగా మనం ఉండాలని కోరుకుంటున్నాం. యోహాను సువార్తలో ఒక మాట చూడండి. యోహాను సువార్త 11:25. యోహాను 11:25. పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. చాలమ్మా, పునరుత్థానాన్ని జీవాన్ని నేనే. యేసుప్రభు వారు మనం చదివాం కదండి అపోస్తలుల కార్యాలు, మరణము ఆయన బంధించుట అసాధ్యము. ఇప్పుడు కూడా మనం యెరూషలేము వెళ్తే యేసుప్రభు వారి ఖాళీ సమాధిని మనం చూడవచ్చు. ఆయన మరి ఏదో తంత్రాలు చేసిన వారు కాదండి. దేవుని శక్తితో మరి ఈ వాక్యాలన్నీ మనకి ఇచ్చారు కాబట్టి పునరుత్థానం ఆయనే, జీవం ఆయనే. ఆయన్ని బంధించి ఉంచలేకపోయింది మరణం. అలాగే మనం కూడా మరి ఆ క్రీస్తు చనిపోయినట్టుగా మనం మన పాప జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవితంలో అడుగుపెట్టి దేవునికి కుమారులుగా, కుమార్తెలుగా జీవిస్తామని మనం బాప్తిసం పొందిన రోజు, రక్షణ పొందిన రోజు నిర్ధారణ చేసుకున్నాం. దాన్ని ఎప్పటికప్పుడు మనం రిఫ్రెష్ చేసుకుంటూ ఉండాలి. పక్షిరాజు యవ్వనంలాగా మనం ఆత్మీయ జీవితంలో మరి ఎప్పటికప్పుడు మనం పరిశీలన చేసుకొని ఈరోజు నేను దేవుని దగ్గర యథార్థంగా, నమ్మకంగా జీవించాను, లేదా ఎక్కడైనా పొరపాటు చేసినాను. మనం బాగానే ఉంటామండి. బయటకు వెళ్తే విశాఖపట్నంలో వెళ్ళి మళ్ళీ బయటకు తిరిగి రాగలమనేది చెప్పను. ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలియలేని పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. కాబట్టి మనం ఇలా ఉన్నామంటే దేవుడు కృపకు తప్ప మరొకటి కాదు. మరి ఆ పునరుత్థానుడైన యేసుని మనం ఆరాధిస్తుండగా పునరుత్థానాన్ని, జీవాన్ని నేనే అని దేవుడు చదివిస్తున్నాడు. నా యందున్నవాడు ఎన్నటికీ చనిపోడు, చనిపోయినా మనం బ్రతుకుతాడు. ఆ విషయం మనందరికీ తెలుసు. మనం శారీరకంగా చనిపోతాం, అందరం చనిపోతాం.
అయితే అందరికీ ఒక రోజు ఉంది, కానీ మరి ఇక్కడ కన్ను మూస్తే దేవునిలో మనం కన్ను తెరుస్తామనే నిశ్చయిత విశ్వాసం మనలో ఉన్నాయా? దేవుడికి ఇష్టంగా మనం బ్రతికితే, నేను లోకాన్ని జయించి ఉన్నాను, మీరు కూడా జయిస్తే నా పక్కన మీకు స్థలం ఇస్తాను దేవుడు సెలవిస్తున్నాడు. లోకాన్ని జయించాలంటే ఏంటండి? శరీరాశ, నేత్రాశ, జీవోపడంబాలు, వాటిని మనం కంట్రోల్లో ఉంచుకుంటూ, మన భావోద్వేగాలు అదుపులో ఉంచుకుంటూ, మరి దేవునిలో ఆయన చెప్పినట్టు మనం నడుస్తూ యథార్థంగా నమ్మకంగా మనం ఉంటే తప్పకుండా దేవుని రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. మరి బయట ప్రపంచం చూసి వాళ్ళు అలా డెవలప్ అయిపోతున్నారు, ఇలా డెవలప్ అయిపోతున్నారు, అసూయ, ద్వేషం, మత్సరం మనలో ఉంచుకోకుండా యథార్థంగా నమ్మకంగా ఆయనలో జీవిస్తే దేవుడు మనల్ని తప్పకుండా ఆయన రాజ్యానికి వారసులుగా చేసుకుంటారు. యుగ యుగములు తరతరంలో ఆయనతో జీవించే భాగ్యం మనకి ఇస్తాడు. యేసే పునరుత్థానుడు, మరణాన్ని గెలిచిన వాడు. మనం కూడా ఈ లోకాన్ని గెలిచి దేవునిలో యథార్థంగా నమ్మకంగా కొనసాగుతూ ఆయన బిడ్డలుగా కొనసాగుతాం. యేసే పరిశుద్ధ మాటలు దీవించుగాక. ఆమె సమయించిన గారికి వందనాలు చెల్లిస్తున్నాను.